హాయ్. ఎప్పుడు కథలు చెప్తాను. ఇప్పుడు కూడా కథలు చెప్తాను. కానీ ఒక లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ. అంటే నమ్ముకున్న వాడికి ఎందైనా కష్టపడి తెగించే ఒక గొప్ప ఆడదాని గురించి లవ్ స్టోరీ చెప్తాం. అంటే దీనిలో మగవాడు గొప్ప కానీ బట్ ఆడిని నమ్ముకొని వచ్చిన ఆడది ఎంత కష్టపడిందో, ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందో అని దాని గురించి ఒక్కసారి మాట్లాడతాం. ఎవరో కాదండి, ద గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్ కార్ల్ మార్క్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గా మార్క్స్ అనేది ఆయన ఇంటి పేరు, కార్ల్ అనేది తన పేరు. తను జెన్నీ అమ్మాయిని తనకంటే 6 ఏళ్ళు చిన్న అని చూసి పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. జెన్నీ చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. మార్క్స్ ఏమో కొంత లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకుని వచ్చిన. కానీ మార్క్స్కి ఎన్నే సిద్ధాంతం ఇదన్నీ చాలా ఎక్కువ. దానివల్ల దాని సిద్ధాంతాలు నడవాలి అని చెప్పి ముందు నుంచి పెళ్ళి అయిన తర్వాత నుంచి చాలా పేదరికంలో ఉన్నా కూడా కందాలు ఇదని రాస్తా ఉండేవారు. వాళ్ళ ఫాదర్కి ఏంటంటే కొడుకుని గొప్పవాడుగా చూడాలి, ఎదిగి ఎట్లాగైనా నా నమ్మకం అందరూ ఏడి మీదే ఉంటుంది కదా, ఈ ప్రొడక్షన్ ఎట్లాగైనా ఒక ప్రయోజకుడు చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలని చెప్పి రైల్వే జాబ్స్ ఇదని చాలా ట్రై చేసినా కూడా మార్క్స్ కూడా హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. తనకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, తన గర్ల్ ఫ్రెండ్ కానీ లేదంటే ఫ్రెండ్ కానీ, ఇక తన క్లోజ్ ఉన్న వాళ్ళు తప్ప ఆ డెప్త్ని అర్థం చేసుకోవటానికి అప్పట్లో ఎవరికి ఒక ఐడియా లేదు. సో అందువల్ల రైల్వే జాబ్స్ కూడా ట్రై చేసినా రాలేదు. సో తను ఎప్పుడు ఇంట్లో ఉండి తనకు ఎప్పుడు ఈ మా కందాల గురించి రాయటం, తను క్యాపిటల్ గురించి రాయటం తను పెట్టుకున్నారు. సో ఈ రాసే ప్రాసెస్లో కొన్ని రోజులకు ఆయనకి పేపర్ కొనటానికి కూడా డబ్బులు ఉన్నాయి కదా. తనకు 7 మెంబర్స్ చిల్డ్రన్స్, 7 మెంబర్స్లో అంటే మాల్ న్యూట్రిషన్తో చనిపోవటం, ఏదో సూసైడ్ చేసుకుని చనిపోవటం. కొడుకు చనిపోయినా కూడా తనకు చివరి ఆఖరి అంత్యక్రియలు చేయటానికి కూడా డబ్బులు లేకుండా 2 రోజులు శవాల్ని కూడా ఇంట్లో ఉంచేసుకుని దాని శవపేటికి ఏదైనా కావాల్సిన ఖర్చులు తన ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చేదాకా వెయిట్ చేసుకుని, నీరు ఆకలిత జాబ్ లేకుండా, కానీ అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన జెన్నీ కూడా తన ఆయన్ని ఒక జాబ్కి వెళ్ళి నా పిల్లల్ని చూసుకొని చెప్పి ఒక మాట అనుకోకుండా తను ఇక మార్క్స్ని ఏమడగకుండా వాళ్ళ ఫ్రెండ్కు ఒక ఉత్తరం అనేది రాసిందంట. అంటే ఎలా రాసింది, నా పిల్లలు తిండి లేకుండా అల్లాడిపోతున్నారు, నా పిల్లల్ని దీని నుంచి కాపాడలేకపోతున్నాను, నాకు తిండి సరియట్లేదు, నా పిల్లలకు పాలు ఇచ్చినప్పుడు నా పాల దీని నుంచి కూడా బ్రెస్ట్ నుంచి పాలు రాకుండా బ్లడ్ వస్తుంది, అంత దయగలిగే పరిస్థితిలో ఉన్నాను, నా దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేశాను, సో ఇంకా నా దగ్గర అమ్ముకోవటానికి కూడా లేదు, నా పిల్లలకి ఆకలి తీర్చడానికి ఏ రకంగా సహాయపడగలుగుతారా అని చెప్పి ఫ్రెండ్ని అడిగింది కానీ హస్బెండ్ని అడగలేదు. సో అలా కష్టాల నుంచి వచ్చి అదన్నీ చేసుకొని ఇక ఈ ఎంతసేపు ఈ బెదరికం, పిల్లల ఆకలి, చనిపోవటం ఇదన్నీ చూసి ఒక రంగా మెంటల్గా కూడా ఒక లో డిప్రెషన్ మూడ్లో వెళ్ళి జెన్నీ తను చనిపోయింది. జెన్నీ చనిపోయిన తర్వాత మార్క్స్ కూడా, జెన్నీ చనిపోయినప్పుడే మార్క్స్ ఆల్రెడీ చనిపోయారు. కానీ మార్క్స్కి వాళ్ళ నాన్న ఆల్మోస్ట్ 21 years ఉన్నప్పుడు మా నాన్న కూడా చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయిన ఫైనల్ రైట్స్లో కూడా తను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది డిఫరెంట్ స్టోరీ. తను కానీ వాళ్ళ నాన్న అంటే అంతే అని చెప్పి ఇష్టం లేకుండా కాదండి, మార్క్స్కి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం. తను ఆఖరి చనిపోయిన దాకా కూడా తను వాడే కోర్టులో తన ఫాదర్ ఫొటోస్ ఎప్పుడు ఉండేది. ఫైనల్ రైట్స్ కూడా వాళ్ళ ఫాదర్ ఫొటోస్ని కూడా పెట్టారు అని నేను చదువుకున్న పుస్తకాల్లో ఉంది. మరి పెట్టి ఉంటారు, ఎందుకంటే విపరీతమైన ఇష్టం వాళ్ళ నాన్న అంటే. సో అట్లా మార్క్స్ కూడా జెన్నీ చనిపోయిన తర్వాత 14th 18th 83లో మార్క్స్ చనిపోయారు. మార్క్స్ చనిపోయినప్పుడు తన ఏజ్ 66 years. మార్క్స్ చనిపోయిన తర్వాత ఆయన బుక్ క్యాపిటల్ కందం కదా, రష్యా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఉన్న ప్రతి కమ్యూనిస్ట్ వాడు చదువుకున్న ఒక మంచి పుస్తకం అండి. కానీ తను బతికున్నంత వరకు తనకంటే ఎంతసేపు ఆకలి, పోరాటం ఇది తప్ప ఏం లేదండి. సో ఎంత పోరాడి ఇదేం కాదు, పోరాడిన గమ్యం చేరాడా లేదా, గమ్యం కదా చాలా ఇంపార్టెంట్. కష్టాలు ఎవరికైనా రావచ్చు, ఫైనల్గా తను అనుకున్నది సాధించి రెడ్ షలీట్ అనుకుని నిజంగానే పోయారండి. లాల్ సలాం అండి.